డాక్టర్ గారు వచ్చారు, ఇంజెక్షన్ చేస్తున్నారట. నేనిక్కడే ఉన్నానే. పరధ్యానంలో ఉండి డాక్టర్ గారు వచ్చింది గమనించలేదు. వాడిక్కడికి కూడా వచ్చాడు. పాపం చెప్పడానికి ప్రయత్నించాడు. అంటే పాపని మృత్యువు ఇంకా వేటాడుతుందన్నమాట. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆ స్కౌండల్ నా వెనక నుంచి వచ్చి మత్తువాసన చూపించి నాకు స్పృహ లేకుండా చేసి పాపం చంపడానికి వచ్చాడు సార్. మీరు నాపై చూపిస్తున్న ప్రేమానురాగాలను నేను తట్టుకోలేకపోతున్నాను. మీరును ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావటం లేదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నన్ను పరాయివాణ్ణి చేస్తున్నావు భార్గవి. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? నీకు ఆరోగ్యం బాలేదమ్మా, అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుని వస్తున్నాం. మీ అమ్మా నాన్నలెవరు, ఎక్కడుంటారో చెప్పు. చెప్పను, నేను చెప్పను. చెప్తే నన్ను చంపేస్తారు. దొరికిపోయిందిరా ఘోష్. ఆ బుడ్డ దాని అడ్రస్ నీకు దొరికిపోయింది. ఈరోజు రాత్రి ఆ బుడ్డ దాన్ని వేసి ఈ రోజుతో ఆ బుడ్డది ఫినిష్. హే హరి, రెడీగా పెట్టుకో. 2 లక్షలు రెడీగా పెట్టుకో. ఒక్క చేత్తో ఆ బుడ్డ దాన్ని వేసేస్తా, 2 చేత్తో 2 లక్షలు తెచ్చేస్తా. 2 లక్షలు, 2 लाख 2 लाख. క్యా హై ఘోష్ భాయ్, చాలా సంతోషంగా ఉన్నావు. ఏంటి సంగతి? సంగతి హై, ఈ రోజు నేను చాలా ఖుషీగా ఉన్నాను. ఏంటి ఘోష్, నీ మల్లిక చచ్చిపోయిందని విన్నాను. నువ్వు? అవునరా బెటర్ బాయ్, మై బహుత్ ఖుషీ హై. అది మల్లిక చచ్చిపోయి బతికింది. ఈ బుడ్డది బతికిపోయి నన్ను చంపుతుంది. కానీ ఆ బుడ్డ దాని అడ్రస్ నాకు తెలిసిపోయింది. అందుకే ఖుషీ హై, బహుత్ ఖుషీ హై. పివో పివో పివో. శభాష్. అయితే ఈ ఖుషీ సమయంలో చేర్స్. ఇంకోసారి. అవునరా పీటర్, నువ్వు ఈ మధ్య కనపట్లేదు. నాకు ఈ మధ్య చికెన్ గున్యా వచ్చింది. నేను నీలాగే ఆ రాజేంద్ర అడ్రస్ గురించి తిరిగాను. ఈరోజే వాడి అడ్రస్ తెలిసింది. ఇప్పుడే 2 పెగ్గులు వేసి నేను కలుద్దామని వచ్చాను. అయితే ఈ రోజు మనిద్దరికి ఖుషీ రోజు అన్నమాట. అవునరా, ఇంతకీ ఆ రాజేంద్ర అడ్రస్ ఎక్కడ? మెహదీపట్నం. మెహదీపట్నం? అరే పీటర్, ఇది భలేగా ఉందిరా. నా బుడ్డ దాని అడ్రస్ మెహదీపట్నం, నీ రాజేంద్ర అడ్రస్ మెహదీపట్నం. అరే పీటర్, రేపు రాత్రికి ముహూర్తం. రేపు నీ పని నువ్వు ఫినిష్ చేయి, నా పని నేను ఫినిష్ చేస్తా. రేపు హరి దగ్గర నువ్వు క్యాష్ తీసుకో, నేను క్యాష్ తీసుకుంటా. మళ్ళీ రేపు ఇక్కడే మనం ఖుషి చేద్దాం. ఆల్ ది బెస్ట్. బెస్ట్ 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 బెస్ట్. ఎందుకు తల్లి భయపడతావు? నీకేం కాదు, నేనున్నానుగా. ఎవ్వరూ నీ జోలికి రారు. ఇప్పుడు చెప్పు, మీ అమ్మ ఎవరు? మీ డాడీ పేరేంటి? చెప్పమ్మా, ఎవరు? వాళ్ళ పేర్లేంటి? అయ్యో, అలా ఏడవకూడదు తల్లి. అదుగో అలా భయపడి ఏడుస్తేనే కదా జ్వరం వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్ళడం గుర్తుందా? ఊరుకోకన్నా. నిన్ను కన్నవాళ్ళెవరో తెలిస్తేనే కదా నిన్ను వాళ్ళ దగ్గరికి చేర్చగలం. గుర్తుకు తెచ్చుకో. మీ మమ్మీ డాడీ ఎవరు? డాడీ పేరు ఎవరికి
ఎవరికి చెప్పొద్దని మా డాక్టర్ తాతయ్య చెప్పాడు. అదేమిటి? డాక్టర్ ఎవరు? ఎవరు చెప్పారు? ఎప్పుడు చెప్పారమ్మా? అదేమిటి? డాక్టర్ ఎవరు? ఎవరు చెప్పారు? ఎప్పుడు చెప్పారమ్మా? డాక్టర్ అంటావు, తాతయ్య అంటావు, ఎవరమ్మా? అదే నిజం చెప్తే ప్రమాదం అని డాక్టర్ తాతయ్య చెప్పాడు. నిజం చెప్తే ప్రమాదమా? అయ్యో పిచ్చి తల్లి, ఎప్పుడు అలా అనకూడదమ్మా, అనుకోకూడదు కూడా. నీ వయసుకి నేను చెప్పేది ఎక్కువ కావచ్చు, నీకు అర్థం కాకపోవచ్చు. నిజం చెప్పడం ఎంత గొప్పదంటే, పూర్వం హరిశ్చంద్రుడనే మహారాజు నిజం చెప్పటం కోసం తనకున్నదంతా త్యాగం చేసి ఎన్ని కష్టాలొచ్చినా వెనక్కి తగ్గకుండా ఎంతో ఓర్పుతో నిజం కోసం నిలబడి నిజాన్ని నిలబెట్టాడమ్మా. అందుకే అందరూ అతన్ని సత్యహరిశ్చంద్రుడు అంటారు. ఇతిహాస ప్రపంచంలో ఆయన చరిత్ర శాశ్వతమైంది. అవును, నేను సినిమా చూశాను. అందులో లోహితాసురనే చిన్న బాబు కూడా ఉన్నాడు. గుడ్ గర్ల్, నీకు బాగా గుర్తుంది. అలాగే గుర్తుకు తెచ్చుకొని చెప్పాలి. తెలిసిందా? చెప్పు, మీ అమ్మా నాన్నెవరు? ఎలా ఉంటారు? అమ్మా, నాన్న, అమ్మా. ఏంటండి మీరు చేస్తున్న పనేంటండి? పసిబిడ్డను చంపేస్తారా? వద్దండి. పాపా, నువ్వు పారిపో. అమ్మని కత్తితో రౌడీ పొడి చేశాడు. వద్దులే అమ్మా, నువ్వేమీ చెప్పొద్దు, ఏది గుర్తుకు తెచ్చుకోవద్దు. నువ్వు పడుకో అమ్మా, బయటికెక్కడికి వెళ్ళొద్దు. ఓనా, పాపకి టైం ప్రకారం మాత్రలేస్తున్నావా? ఆ టానిక్ కూడా తాగించు. బాగా నీరసంగా ఉంది. కాస్త గ్లూకోజ్ నీళ్లు కూడా పట్టు. నేను వెళ్ళొస్తాను. పాప జాగ్రత్త. సరేనండి. ఈ టాబ్లెట్ వేసుకోనన్నా జ్వరం తగ్గిపోతుంది. ఇప్పుడు కాసేపు పడుకో తల్లి. నాకు నిద్ర రావట్లేదు. నీకు మంచి కథ చెప్తాను, అప్పుడు నిద్ర వస్తుంది. సరేనా? దా బజ్జు. అనగనగా ఒక ఊర్లో ఒక మహారాజు ఉండేవాడట. ఆయన అందరికీ సహాయం చేసేవాడట. ఒకరోజు ఒక దొంగ ఆయన రాజ్యాన్నంతా ఆక్రమించుకుని ఆయన ఆస్తంతా దోచుకున్నాడట. పాపం ఆ మహారాజు చాలా పేదవాడైపోయాడట. ఇప్పుడు చాలా కష్టపడి బతుకుతున్నాడట.
అదే రాజ్యంలో ఇంకో దొంగ ఈ రాజుగారింట్లో చక్కని బొమ్మ చూసి ఆ బొమ్మ కోసం వచ్చాడు. అక్కడున్న రక్షకభటుల దొంగను చూసి పట్టుకోబోతే ఆ దొంగ పారిపోయాడు. అప్పుడు ఆ రాజు ఏం చేశాడో తెలుసా? యాక్సిడెంట్ అయిందమ్మా. రక్తం బాగా పోయినట్టుంది. వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వండి ప్లీజ్. యాక్సిడెంటా? మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? లేదు సిస్టర్, అంత టైం లేదు. ముందు మీరు ఇతన్ని అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వండి. చాలా సీరియస్గా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొస్తాను. అలా కుదరదు సార్. ముందు మీరు కంప్లైంట్ ఇచ్చిరండి, తర్వాత మేము ఇతని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటాం. ప్లీజ్ సిస్టర్, ట్రై టు అండర్స్టాండ్ ది ప్రాబ్లం. ఆలస్యమైతే ఇతని ప్రాణాలు పోయేటట్టుగా ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. వీలు కాదంటే వినరేంటండి? ఇతనికి ఏమైనా జరగరాని జరిగితే మేమంతా జైలుకి వెళ్ళాలి. ఏం జరగదు మేడం, ప్లీజ్. ఏమైంది ఇతనికి? యాక్సిడెంట్ అయింది డాక్టర్. ప్లీజ్ మీరే ఎలాగైనా కాపాడాలి. మీరు? నేను రాజేంద్రని, డాక్టర్ చిరంజీవి ఫ్రెండ్. ఏమైంది ఇతనికి? యాక్సిడెంట్ అయింది డాక్టర్. నాకెందుకో భయంగా ఉంది. ప్లీజ్ కాపాడండి డాక్టర్. పోలీస్ కంప్లైంట్ అవన్నీ నేను చూసుకుంటాను. ఇతను మీకు ఏమవుతాడు? ఇతను నాకు తమ్ముడు లాంటి వాడు డాక్టర్. బ్లడ్ బాగా పోయినట్టుంది. ఇతనికి అర్జెంటుగా రక్తం ఎక్కించాలి. నా బ్లడ్ తీసుకోండి డాక్టర్. ఓకే ఓకే. నర్స్, ఇతన్ని వెంటనే ఆపరేషన్ థియేటర్కి తీసుకురండి. అలాగే సార్. అలాగే ఇతనికి బ్లడ్ టెస్ట్ కూడా చేయండి. ఓకే సార్. తీసుకురండి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఇట్స్ ఓకే.
బొమ్మ